ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందములకు శతకోటి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ, నాకు ఈ అహం సత్యబోధక రెండవ భాగము చదువుటకు అవకాశం కల్పించిన మన ఏఎస్పి అధినేత అయిన గౌరవనీయులైన శ్రీ ఎంఎల్ఎన్ లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మమ్మ గారికి నా హృదయపూర్వక వందనములు. సాయి కుటుంబ సభ్యులందరికీ వందనములు. ఇక ఈ అహం సత్యబోధక గురించి ఎందరో మహానుభావులు, పెద్దలు, ఎంతో మంది చాలా బాగా చెప్పి ఉన్నారు. నేను అంతటి దానను కాను, స్వామి అనుగ్రహంతో చదువుచున్నాను. ఇందులో నేను ఏదైనా సరిగా చెప్పలేకపోయినా, తప్పులున్నా మన్నించగలరు. సాయిరామ్. సాయిరామ్. అహం సత్యబోధక ద్వితీయ భాగం 48వ పేజీ సార్. వెరీ గుడ్ అమ్మా. ప్రతి వాళ్ళు ఇలా చెప్పాలండి. ఎవ్రీబడి హ్యావ్ టు టెల్ లైక్ దిస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సాయిరామ్. ప్రతి మానవుని ప్రేమించండి, గౌరవించండి. దైవమును వెతకటం కోసం మనము ప్రత్యేకమైన ప్రదేశమునకు పోనక్కరలేదు. ప్రతి మానవుని గౌరవించండి, ప్రతి మానవుని ప్రేమించండి. ఈ ప్రేమ అనేది సేద్యముతో పండించుకునే పంట కాదు. ఈ ప్రేమ అనేది అంగడిలో పెట్టి అమ్మేది కాదు. ప్రభు కానీ, సామాన్య ప్రజలు కానీ ఎవరైనా అహంకారమును విడిచిపెట్టి త్యాగమునకు పూనుకున్నప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది. మనము దైవం కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్రేమ అనేది ప్రతి మానవుని మీద గౌరవంతో ప్రేమించండి. ఎవరైనా అహంకారముని విడిచి త్యాగమునకు సిద్ధపడినప్పుడే ప్రేమ పుడుతుంది. సాయిబాబా వారు కూడా ఒక ప్రేమ పాట చెప్పారు. షిరిడి సాయి పర్తి సాయి హముకో దీజో ప్రేమామృత ధారా, ప్రేమామృత ధారా. స్వామిని కూడా మనము ప్రేమతోనే అర్చిస్తున్నాము, పూజిస్తున్నాము. కాబట్టి ఎవరైనా అహంకారాన్ని, త్యాగాన్ని విడిచినప్పుడే ప్రేమ పుట్టిందని స్వామి చెప్తున్నారు. నేనుగా ఉన్నంత నీవుగావు. నేనుగా ఉన్నంత నీవుగావు. నీవుగా ఉన్నంత నేనుగాను. నీవుగా ఉన్నంత నేను కాను. నీకు నాకు ఇందులో స్థలము లేదు. నీకు నాకు ఇందులో స్థలము లేదు. ఉన్నది ఒక్కటే హృదయంబు ఎన్నగాను. ఉన్నదొక్కటే హృదయంబు ఎన్నగాను. ఈ హృదయం అనేది నేను. నీవు కూర్చునే చైర్ కాదు. ఇది డబుల్ సోఫా కాదు. ఇది మ్యూజికల్ చైర్ కూడా కాదు. అదే ఏకం తత్ విప్రాహ బహుదా వదంతి. ఆ నిజమైన తత్వమే హృదయము. స్వామి ఎంత బాగా చెప్పారు చూడండి. ప్రతి హృదయంలో నేనున్నాను అంటున్నారు. ఆ హృదయం అనేది మనం కూర్చునే కుర్చీ కాదు, ఒక డబుల్ సోఫా కాదు, మ్యూజికల్ చైర్ కాదు అని చెప్తున్నారు. హృదయం అనేది ఒక్కటే. ఆ హృదయం ఒక్కటే కానీ రెండు కాదు. నీవు నేను అన్న భావములను త్యజించి ఏకత్వాన్ని వరించి దివ్యత్వాన్ని అనుభవించినప్పుడే
నీవు అవతార పురుషుడవు. ఉండేది హృదయం ఒక్కటే. నీవు నేనే అనే భేదాలు విడిచి ఏకత్వాన్ని కోరి దివ్యత్వాన్ని అనుభవించినప్పుడే నీవు అవతార పురుషుడు అవుతావని స్వామి చెప్తున్నారు. ప్రేమ స్వరూపులారా, మానవ జన్మ దుర్లభమైనది. ఇట్టి మానవ జన్మ ఎట్టియో తన తత్వాన్ని తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించుకొనక బాహ్య జగత్తునందు భగవంతుడు కలడని భ్రమించుకోవటమే పెద్ద అజ్ఞానము. కనుక కాలమును వ్యర్థము చేయక కాయముతో కర్మలాచరించి దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. మానవత్వాన్ని గౌరవించటానికి ప్రయత్నించండి. చూసారా స్వామి ఏం చెప్తున్నారు? మనము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ మానవ జన్మ రాదు. అలాంటి మానవ జన్మ జన్మించి మన గురించి ప్రయత్నించకుండా ఈ జగత్తునందు భగవంతుడు కలడని అనుకోవడమే అజ్ఞానం. నిజముగా దైవమును పూజించాలనుకున్నప్పుడు మానవాకారంతోనే పూజించండి. ఇతరమైన ఏ ఆకారములను మనము దైవముగా భ్రమించినప్పటికీ అవి కృత్రిమమైనవే, కల్పనలతో కూడినవే, భ్రమలతో చేరినవే. ఈ భ్రమ పోయేంతట వరకు బ్రహ్మ మనకు సాక్షాత్కరించడు. కనుక ఈ భ్రమలను మనము దూరం చేసుకోవాలి. ఈ జగత్తునందు భగవంతుడు కనుడని అనుకోవడమే అజ్ఞానం. కాబట్టి కాలాన్ని మనము వ్యర్థం చేయకుండా మన శరీరముతో కర్మలను ఆచరించి మనలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి చేద్దాం. నిన్ను నీవు దైవత్వముగా విశ్వసించుకో. ఎంతమందో ఎన్ని విధాలుగానో భగవంతుణ్ణి వర్ణిస్తూ వస్తున్నారు. వేద శాస్త్ర ఇతిహాస పురాణములందు చక్కని ప్రమాణములను బోధిస్తున్నారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములందు ఈ బ్రహ్మతత్వాన్ని అనేక విధముల వర్ణిస్తూ వచ్చారు. ఇలా వర్ణనలతోనే తృప్తి పడుతున్నారు, కానీ భగవత్ తత్వమును గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. చూసారా స్వామి ఎంత చక్కగా చెప్పారు. భగవంతునికి ఒక ఆకారం ఏమిటి? ఒకవేళ అటువంటి ఆకారాన్ని చూడటానికి నీవు ఇష్టపడితే అది కేవలం నిన్ను నీవే దైవత్వముగా విశ్వసించు. నిరాకార నిర్గుణ స్వరూపుడైన భగవంతునికి ఒక ఆకారం ఏమిటి? ఒకవేళ అటువంటి ఆకారాన్ని నీవు చూడటానికి ఇష్టపడితేవా అది కేవలము ఒక వికారముగా రూపొందుతుంది. నీ ఆకారాన్ని నీవు దైవత్వముగా విశ్వసించుకో. నిన్ను నీవు గౌరవించుకో, ఇతరులను గౌరవించు. నిన్ను నీవు ప్రేమించు, ఇతరులను ప్రేమించు. ఇలాంటి దివ్యమైన విశాలమైన భావాలు ప్రాచీన కాలం నుండి కూడా సరి అయిన ప్రచార బోధలు లేకుండా పోవటం వల్లనే మానవుడు ఇన్ని విధములైన అజ్ఞానమునకు గురి అయిపోతున్నాడు. నిన్ను నీవే దైవత్వముగా విశ్వసించుకో, నిన్ను నీవే గౌరవించుకో, ఇతరులను గౌరవించు, నిన్ను నీవు ప్రేమించు, ఇతరులను ప్రేమించమని చెప్తున్నారు. ఇలాంటి భావాలను ప్రాచీన కాలం నుండి కూడా
సరి అయిన ప్రచార బోధనలు అంటే ఆధ్యాత్మిక సత్సంగములు, ఉపన్యాసములు లేకపోవడం వల్ల మానవుడు అజ్ఞానమునకు గురి అవుతున్నాడని స్వామి చెప్తున్నారండి. అహంకార ఎగ్జాంపుల్ మన కామరాజ్ అనిల్ కుమార్ గారమ్మా, ఆయనలాగా ఎవరు చెప్తున్నారు? అవును సాయిరాం, అవును సాయిరాం, అంత సొంత డబ్బాలే కదమ్మా. ఆయన అవును సార్, ఎంత బాధపడిపోయింది ఆ హృదయం పాపం. అంతసేపు నిజమే సాయిరాం, స్వామి గురించి ఒక్కటి చెప్పలేదు, సొంత డబ్బాలు ఎక్కువైపోయినాయి. అవును సాయిరాం, అవును సాయిరాం. అహంకార మమకారములనే రెండు భ్రమలను దూరం చేసుకోవాలి. భగవంతుడు అవతరించటము గాని అంత్యం ముందుట గాని ఉండదు. తాను ధరించిన దేహము నీటి బుడగ వంటిది. నీటి యందే పుట్టి నీటనే పెరిగి, నీటి యందే పుట్టి నీటనే పెరిగి, నీటి యందడంగు నీటి బుడగా, నరుడు బుద్బుదంబు నారాయణుడు నీరు, నరుడు బుద్బుదంబు నారాయణుడు నీరు, సత్యమైన బాట సాయి మాట, సత్యమైన బాట సాయి మాట. నీటి బుడగా జలమునందు పుట్టి జలమునందు పెరిగి జలమునందే లయమైపోతుంది. మానవుడు కూడా అంతే. బ్రహ్మయందే పుట్టి బ్రహ్మయందే జీవించి బ్రహ్మయందే లయమొందించుచున్నాడు. నీటి బుడగ చూసారా? మనం నీళ్లు బిందెలో ట్యాప్ తిప్పి పట్టకుండా బుడగలు బుడగలుగా వస్తుంది. ఓన్లీ 1 సెకండే, 1 సెకండ్ కింద అది మామూలు నీరైపోతుంది, నీళ్ళల్లోనే లయమైపోతుంది. భ్రమ కానిదే బ్రహ్మ. జీవితం అంతా భ్రమలతోనే నిండిపోతుంది. జీవితం అంతా భ్రమలతోనే జరుగుతుంది. మమత్వం అనే భ్రమ, అహంకారం అనే భ్రమ, ఈ రెండింటిని మనం దూరం చేసుకోవాలి. భ్రమ అంటే జీవితం అంతా మనం పుట్టి పెరిగినాక చిన్నప్పుడు ఏదో చదువులు చదువుకుంటాం, కొంచెం వయసు వచ్చాక వివాహాలు చేసుకుంటాం, తర్వాత పిల్లలు, అదే ఆ బిడ్డల మీద మమకారాలు, బిడ్డలు వారి బిడ్డలు, ఈ మమకారాలు వస్తే దాన్ని మనం పెంచుకునే కొద్దీ ఎక్కువ భ్రమ అయిపోతుంది. దాన్ని ఎప్పుడైతే అవసరమైనంత ఉంచుకొని తరువాత విడిచిపెట్టి ఆధ్యాత్మిక భావనలోకి వస్తామో అప్పుడే మనము స్వామి దగ్గరికి తత్వాన్ని అర్థం చేసుకుంటున్నాము. అహంకారం అంటే నేనే గొప్ప, నేనే ఇది అనే తత్వమే అహంకారం. ఆ అహంకారము ఒకరి మీద మనం చెప్పకుండా మనకు మనమే అహంకారాన్ని రూపుమాపుకొని ఆ భ్రమని దూరం చేసుకోవాలి. దైవత్వమును ఆరాధించగోరే ప్రతి మానవుడు మానవాకారాన్ని ఆరాధించాలి. దైవత్వాన్ని గుర్తించి దైవత్వాన్ని విశ్వసించి దైవత్వాన్ని ఆరాధించగోరే ప్రతి మానవుడు మానవాకారాన్ని ఆరాధించాలి. విశ్వరూపంలో ఉన్న భగవంతుని ఏ విధంగా ఆరాధించగలవు? ఏది నీవు ఆయనకు అర్పించగలవు? దైవత్వాన్ని గుర్తించాలన్నా, దైవత్వాన్ని విశ్వసించాలన్నా ప్రతి మానవుడు మానవాకారాన్ని ఆరాధించాలి. విశ్వరూపంలో ఉన్న భగవంతుణ్ణి మనము ఏ విధంగా పూజించగలము? మనం ఏమి ఆయనకు అర్పించగలము? బ్రహ్మాండమంతట ప్రబల చుండిన తనకు ఆలయము సమర్చ అలవియగునా, కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు
ప్రమిద దీపమునెవరు పట్టగలరు? అజహరాదులకైన అందని వాణి ఏ రూపు వర్ణించ నెవరితరము? సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగునా? బ్రహ్మాండమంతయు బొజ్జలో నున్నట్టి తనకు భక్ష్య భోజ్యములు పెట్టతగునా? బ్రహ్మాండంలో ఉండే వాళ్ళకి మనము ఆలయంలో అర్చనలవి చేయలేము. కోటి సూర్యుల కాంతి కలిగిన ఆయనకి ప్రమిద దీపమును అది సరిపోతుందా? ఎవరికైనా అందని ఆయన రూపు వర్ణించుటకు ఎవరి తరమూ కాదు. సర్వజీవుల యందు ఉండే ఆయనకి సరి అయిన పేరు పెట్టడం కూడా సాధ్యం కాదు. బ్రహ్మాండం అంతా ఆయన బొజ్జలో ఉన్న ఆయనకి మనము రకరకాల ఆహార పదార్థములు పెట్టటము తగునా? వసుధ తెలుపుచున్నది సాయి బాబా ఎనుచు, వసుధ తెలుపుచున్నది శ్రీరామయనుచు, వసుధ తెలుపుచున్నది శ్రీకృష్ణయనుచు, వసుధ తెలుపుచున్నది జీసస్సు అనుచు, వసుధ తెలుపుచున్నది అల్లాయటనుచు, వసుధ తెలుపుచున్నది జోరాష్ట్రయనుచు, వసుధ తెలుపుచున్నది శ్రీ బుద్ధుడనుచు, ఇంతకన్నను వేరెద్ది ఎరుగరయ్యా, అంతటనున్నది ఒక్కటే ఆత్మ అను, అంతటనున్నది ఒకటే ఆత్మను. వసుధ అంటే మనము భూమిని కూడా వసుధ అంటుంటాం. ఆమె చెప్తాందంట, బాబా అంటుందంట, వసుధ చెప్తుంది శ్రీరాముడు అంటుందంట, శ్రీకృష్ణుడు అంటుందంట, జీసస్సు, అల్లా, జోరాష్ట్ర, బుద్ధుడు అని అన్ని విధాల వసుధ చెబుతున్నది మనకు. ఇంతకన్నా వేరేది మనం ఎరుగగలము? అంతటలో ఉన్నది ఒకటే ఆత్మ అని బాబావారు చెప్తున్నారు. కనుక దైవమును సర్వాకారములో ఆరాధించి సర్వజ్ఞత్వముతో పూజించి సమత్వముతో చేర్చుకునే భావమే మన ఆరాధన. అందుకంటే దైవాన్ని అన్ని ఆకారాల్లో, సర్వాకారాలంటే ఎన్ని ఆకారాలు ఉన్నాయి, అన్ని ఆకారాలతో ఆరాధించి పూజించి సమత్వంతో చేర్చుకునేదే భావం అని, ఆరాధనని చెప్తున్నారు బాబా. మనసు, మాట, క్రియ యందు ఏకత్వము కలిగి ఉండాలి. ప్రేమ స్వరూపులారా, భగవంతుని ప్రధానమైన స్వరూపము ప్రేమయే. భగవంతుని స్వరూపము సత్యమే. అది పరమాణువుల కంటే కూడా అతి సూక్ష్మముగా ఉంటుంది. స్వామి అంటున్నారు, ఆయన ఎప్పుడు ఏం చెప్పినా ప్రేమ స్వరూపులారా అనే, దివ్యాత్మ స్వరూపులనే సంబోధిస్తూ ఉంటారు. ఆయనకి ప్రధానమైనది స్వరూపము ప్రేమ మాత్రమే. భగవంతుని రూపము సత్యమే, స్వరూపమే సత్యం. అది మన పరమాణువుల కంటే చాలా చిన్నదిగా, ఇసుకరేణువంత సూక్ష్మంగా ఉంటుంది. కనుకనే ట్రూత్ ఈస్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్ అన్నారు సైంటిస్టులు ఆటమ్ అతి సూక్ష్మమైనదిగా భావిస్తున్నారు. అన్నింటికంటే అతి సూక్ష్మమైనది
సత్యము. సత్యమే సర్వత్రా వ్యాపించినటువంటిది. అట్టి సత్య స్వరూపాన్ని గుర్తించి ఆరాధించటం అత్యవసరము. సత్యాన్ని విస్మరించి సత్య స్వరూపాన్ని పూజించినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. కనుక మనము సత్యాన్ని పాటించాలి. ఇప్పుడు మనము ఏది చెప్పాలన్నా, ఏది మాట్లాడాలన్నా ముఖ్యమైనది సత్యం. సత్యమే అంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటి సత్య స్వరూపాన్ని ఆరాధించటం మనకు అవసరం. సత్యాన్ని మరచి ఆయన సత్య స్వరూపాన్ని పూజించినంత మాత్రాన ఒరిగేది మనకు ఏమీ లేదు. కనుక మనము ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి. ఈ సత్యము నుండి ఆవిర్భవించినదే ధర్మము. ధర్మము మన హృదయ స్థాయి నుండి ఏర్పడినదే. తనకు తాను తృప్తి కలిగించినదే ధర్మము. ఈ సత్యం నుంచే మనకు ధర్మం పుట్టిందంట. ధర్మము మనము హృదయ స్థానం నుండే, అంటే హృదయం నుంచే ఏర్పడింది. మనకి మనం తృప్తి చేసుకునేదే ధర్మము. ఈ ధర్మము సెల్ఫ్ అందుకని నిర్మల కాన్షియస్. సాయిరామ్ సార్. అందుకని గుండె మీద చేసుకుని చెప్తున్నాను అంటారు పల్లెటూరులో, గుర్తుందా సార్? గుండె మీద చేసుకుని చెప్తున్నాను అంటారు అవును పల్లెటూరులో. సార్, అవును సార్, అంటారు. ఇదే ఏదైనా మాట. వాళ్ళు మాట్లాడినప్పుడు అంటే నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పవయ్యా అని అంటుంటారు. అది ధర్మం. అదే సార్. ఈ ధర్మము సెల్ఫ్ కాన్షియస్. ఇటువంటి ఉత్తమమైన జీవితమును మనము విశ్వసించాలి. ఈ ధర్మాన్ని మనము సెల్ఫ్ కాన్షియస్ అంటే మనకు మనమే దాన్ని పోషించుకొని ఉత్తమమైన జీవితంగా విశ్వసించాలి. మన కాన్షియస్ని ఎవరు ఎదురుగా పోకూడదు. మనకు కాన్షియస్ నుంచి ఎదురుగా ఎవరు పోకూడదు. ఈ విధముగా పోవటమే వికృతము. కాన్షియస్కు తగినట్లుగా ప్రవర్తించటమే సుకృతము. మనకు తోచిన విధంగా, అంటే ధర్మాన్ని సత్యాన్ని విడనాడకుండా మనకు సరైన మార్గంలో నడుచుకోవటమే మనకు స్వామి ఇచ్చిన సుకృతము. సరైన మార్గంలో సరైన తృప్తి అందుకోవటమే ఆరాధన. మనసులో ఒకటి, మాటలో మరొకటి. ఇది దివ్యత్వమునకు సన్నిహితము కాదు. కనుక మనము మనసునందును, మాట ఎందును, క్రియ ఎందును ఏకస్వరూపాన్ని ధరింపచేయాలి. మనము సరైన మార్గంలో తృప్తి కోసమే వెళ్ళడానికి, తృప్తి కోసమే చేయాల్సింది ఆరాధన. మనసులో ఒకటి పెట్టుకొని మాటల్లో ఇంకోటి చెప్పకూడదు. అది దివ్యత్వానికి దగ్గర కాదు. కనుక మనము మనస్సునందులో, మాటలాడేందులో, చేసే పనుల ఎందును ఏకస్వరూపాన్ని ధరింపజేయాలి. అందరి యందు ఉండిన ఏకత్వమే దైవత్వము. మన బ్రతుకు నిమిత్తము మనమిన్ని బాధలు పడుతున్నాము కానీ దైవము ఒక్కడే. మనం బతికే దానికోసం ఎన్నో బాధలు పడుతుంటాం, కానీ దైవం మాత్రం ఒక్కడే. నీ ఆకారములు, నీ సిద్ధాంతములు వ్యక్తిగతమైనవి. నువ్వేమనుకున్నా, నువ్వేమి ఆచరించాలనుకున్నా అన్నీ నీకు సంబంధించినటివే. సమిష్టి స్వరూపమే దైవము. అందరి యందుండే ఆయనే దైవము. అందరి యందుండిన ఏకత్వమే దైవత్వము. ప్రతి వ్యక్తి యందు ప్రేమ, సత్యము నిండి ఉంటున్నవి. ప్రతి వ్యక్తిలో ప్రేమ ఉంటుంది, సత్యము ఉంటుంది. ప్రేమ లేని మానవుడు జగత్తున కానరాడు. ఈ ప్రేమను వివిధ మార్గములలో ప్రవేశపెట్టవచ్చును గాని ప్రేమ మాత్రము ఒక్కటే. ప్రేమ లేని మానవుడు
ఏ జీవి అయినా సరే ప్రేమ లేని జీవి ఈ జగత్తులో ఉండదు. ఈ ప్రేమను వివిధ మార్గాల్లో, అంటే మనం అమ్మ నాన్నల పైన కానీ, గురువుల పైన కానీ, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, కడుపున పుట్టిన బిడ్డలు ఉంటారు కదా, అందరి యందు, మన స్నేహితులు, సన్నిహితులు అందరి యందు ప్రేమను వివిధ మార్గాల్లో చూపించవచ్చు. కానీ ప్రేమ మాత్రం ఒక్కటే. ఆ ప్రేమయే దైవము. ఆ ప్రేమ ఉండే చోట దైవము తప్పకుండా ఉంటాడండి. ఆ ప్రేమయే సర్వుల యందు ఉండినది. ఆ ప్రేమే అందరిలో ఉంటుంది. ఆ ప్రేమకు విరుద్ధమైన మార్గమును అనుసరించవద్దు. ప్రేమకు విరుద్ధంగా మనం పోకూడదు. కనుకనే దైవమును వివిధ రూపములలో ఆరాధించినప్పటికీ ఆ తత్వము ఏకత్వమైన ఆత్మతత్వముగా విశ్వసించుకోవటము అత్యవసరము. దేవుడు మనకు వివిధ రూపాల్లో ఉంటారండి. ఇప్పుడు మన కాళహస్తీశ్వరుడు ఒకరు, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి, విజయవాడలో దుర్గమ్మ, ఎన్నో రూపాల్లో మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆ తత్వానికి ఏకత్వముగా, ఆత్మతత్వముగా అనుకోవటము అత్యవసరము. పువ్వులు ఎన్నైనా ఉండవచ్చు, పూజ ఒక్కటే అన్న సత్యాన్ని గుర్తించాలి. అదే విధముగా ఆకారములు అనేకములు ఉండవచ్చు, ఆత్మతత్వము ఒక్కటే అని గుర్తించాలి. ఇక్కడ నిర్మల, సాయిరామ్ సార్, ఇక్కడ స్వామి పద్యం ఉంటుంది, ఎవరైనా చెప్తారో అడుగు. శృంగారములు వేరేని ఒక పద్యం ఉంటుంది, ఎవరైనా చెప్తారో అడుగు. సాయిరామ్ సార్ చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. శృంగారములు వేరు బంగారం ఒక్కటే, ఆ పశువు జాతులు వేరు పాలు ఒకటే, పూల జాతులు వేరు పూజ ఒకటే తెలుపుతున్నమాట సాయిబాయి. సాయిరామ్, సాయిరామ్. జాతి రీతులు వేరు, జన్మం ఒకటి. ఇంట్లో డెలివరీ అయినా నువ్వు నీ థియేటర్ లో ఆపరేషన్ చేసేసిన జన్మం మాత్రం ఒకటి. అవును సాయిరామ్, చాలా బాగా చెప్పారు సాయిరామ్. పూలు ఎన్నో ఉంటాయండి, మల్లెపూలు, చామంతి పూలు, గులాబీ పూలు, ఎన్ని మనకు లోకంలో సమిష్టి ఎన్నో రకాల పూలు ఉంటాయి. కానీ పూజ మాత్రం ఒక్కటే అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఆకారములు అనేకములుగా ఉండొచ్చు, కానీ ఆత్మతత్వము ఒక్కటే అని గుర్తించాలి. మిమ్మల్ని మీరు దివ్యాత్మ స్వరూపులుగా విశ్వసించండి. దైవము ఎక్కడో ఏదో స్థానములో ఉన్నాడనే భ్రమను దూరము చేసుకోండి. నేనే దైవం అనే దానిని విశ్వసించండి. మిమ్మల్ని మీరు దైవముగా భావించండి. దైవము ఎక్కడో ఏడో ఉన్నాడు అని అనుకోకండి. నేనే దైవం అనే దానిని పూర్తిగా నమ్మండి. మిమ్మల్ని మీరు దైవంగా భావించండి అని స్వామి చెప్తున్నారండి. అప్పుడు ఎట్టి పెడమార్గములు పట్టుటకు వీలు కాదు. ఆ భావం మనలో ఉండిందనుకోండి, మనం ఇంకా ఏ పక్కదారులకి చెడ్డదారులకి వెళ్ళడానికి కుదరదు. దైవ మార్గమును అనుసరిస్తూ పొండి. ప్రతి మానవుని యందు దైవం ఉన్నాడని విశ్వసించండి. ఈశావాస్యమిదం సర్వం వాసుదేవమిదం సర్వం ఏకో వసి సర్వభూతాంతరాత్మ అని ఇన్ని విధములుగా వేదములు, ఉపనిషత్తులు తెలిపొచ్చినప్పటికీ దానిని మనము తెలుసుకొనలేక కేవలము పాండిత్యము లోపల మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము. ప్రతి మానవుల్లో దైవం ఉన్నాడని నమ్మండి. ఈశావాస్యమిదం సర్వం వాసుదేవమిదం సర్వం ఏకోవసి సర్వభూతాంతరాత్మ అని వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చెప్తున్నాయి. దాని వలన మనము
ఏమి తెలుసుకోలేక కేవలం పాండిత్యము లోపల మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము. అనేక గ్రంథములను చదివినంత మాత్రమున పండితుడు కాలేడు. గొప్ప ఉపన్యాసములు ఇచ్చినంత మాత్రమున పండితుడు కాలేడు. మనము ఎన్నో పుస్తకాలు చదువుతుంటామండి, ఊరికే చదివేసి పక్కన పెట్టేస్తున్నాం. దానిలో ఉండే సారాన్ని మనం తెలుసుకోలేకుండా వ్యర్థం చేసుకుంటున్నాం జీవితాన్ని. గొప్ప గొప్ప పండితులు కూడా ఉపన్యాసాలు ఇస్తారు, పండితులు కాలేరు. కానీ నేను ఈ ఏఎస్పిలో చేరినాకండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన భక్తవత్సలమ్మ గారు, ఆమె నాకు ఈ మార్గాన్ని చూపించారండి. మన ఎమ్మెల్యేన్ సార్ గారు చేసినట్టు ఉపన్యాసాలు నేను ఇంతవరకు ఎక్కడా వినలేదండి. ఇస్తారు ఇప్పుడు మన చాగంటి గారు, పత్తిపద్ది పద్మాకర్ గారు, అది దేవుళ్ళ ద్వారా చేస్తారండి. కానీ మన సార్ గారు ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా, ఏదైనా సరే, కనీసం ఒక తిథి గురించి అయినా సరే ఎంతో చక్కగా విపులంగా బాగా అర్థమయ్యేట్టుగా చెప్తున్నారు సాయిరాం. ఈ గ్రూపులో ఉన్నందువరకు నేను చాలా ధన్యులైనాను సాయిరాం. అటువంటి పండితుడు భిన్న మార్గమును ఎప్పుడు అవలంబించడు. పండితులు కంకణములు ధరించవచ్చు, శాలువలు వేసుకొనవచ్చు, కర్ణకుండనములు ధరించవచ్చు. ఇవి బాహ్యమైన ఆడంబరములు తప్ప ఆనందము అతనిలో శూన్యము. ఇప్పుడు చాలా మంది సన్మానాలు చేసి శాలువాలు కప్పి కంకణాలు వేస్తుంటారు, గండపెండేరలు చెవులకి కర్ణకుండలాలు వేసుకొని ఆడంబరంగా వస్తుంటారు సాయిరాం. కానీ అవి బాహ్యంగా ఉంటది. ఆయనకి నిజమైన ఆనందము అతనిలో ఉందో లేదో ఆ పరమాత్ముడికే తెలియాలి. కానీ అతనిలో ఆనందం శూన్యమని స్వామి చెప్తున్నారు. కనుకనే మనము గ్రంథములు రాసేటప్పుడు గాని, గ్రంథములు చదివేటప్పుడు గాని భగవంతుడు ఒక్కడే అన్న సత్యాన్ని విశ్వసించి ఆరాధన చెయ్యాలి. ఎందుకంటే మనం ఎన్నో గ్రంథాలు చదువుతాం, రాస్తా ఉంటాము. కానీ ఈ గ్రంథం రాసేటప్పుడు, చదివేటప్పుడు ఏ దేవుడు భగవంతుడు ఒక్కడే అని భావనని విశ్వసించి ఆరాధన చేయాలి. 100 మనము చెప్పుటము కంటే ఒకటి చేసి చూపించటం చాలా అవసరము. ఆచారము ప్రధానము గాని ప్రచారము ప్రధానము కాదు. ఈ ప్రచారము చేతనే నాస్తికత్వము అభివృద్ధి కాంచుచున్నది. 100 చేసిన దానికన్నా ఒకటి చేసి చూపించేది చాలా అవసరం అండి. మనం ఎన్నో చేస్తుంటాం, కానీ ఏదైనా మంచిది ఒక్కటైనా చేస్తే చాలా అవసరం. ఆచారం అంటే మనం చేసేది సద్బుద్ధితో, సహనంతో, ప్రేమతో చేసేదే ప్రధానం. మనం చేసేది 10 మందికి చెప్పకూడదు, అది ప్రధానం కాదు. ప్రచారంతోనే నాస్తికత్వము అభివృద్ధి గాంచుచున్నది. ఈ ప్రచారం వల్లనే నాస్తికత్వము పెంపొందుచున్నది అని చెప్తున్నారు. ఏ గ్రంథములు వ్రాసినామో, ఏ విషయములు ప్రబోధించినామో దానికి విరుద్ధముగా మనం ప్రవర్తిస్తున్నాము. ఏ గ్రంథాలు రాసినా, ఏ విషయాలు ప్రబోధించినా దానికి ఆపోజిట్గా, అంటే ఇప్పుడు ఏదో ఒక చెప్తారు మంచి, అది చెప్పేంతటి వరకే, దాన్ని మళ్ళా మర్చిపోయి మనం మామూలుగానే ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది తనకు తాను ద్రోహం చేసుకునటం. ఇలాంటివి మనము దూరం చేసుకోవాలి. చదువులు ఈ పేరాతో ఆపేసాయి. సరే సాయిరాం. సరువులు నెక్స్ట్ టైం ఎక్కువ టైం ఇస్తాను. సారీ. సరే సాయిరాం. సరువులు ఒకే ప్రభువు యొక్క బిడ్డలుగా మనము భావించాలి. అందరూ మనము ప్రభు యొక్క బిడ్డలుగా అనుకోవాలి. ఆయన యొక్క అంశములుగానే మనము విశ్వసించాలి. ఆయన తరఫున మనము వచ్చామని అనుకోవాలి.
మనలో ఉన్న ఆ భగవంతుని అంశములను మనము పెంచుకోవాలి. అంటే దేవుడు ఏం చెప్తాడు? సత్యాన్ని అనుసరించండి, ధర్మాన్ని, ఆ మార్గాన్ని విడనాడకండి, మీకు చేయదగిలింది మంచినే చేయండి, ప్రేమతో చూడండి, అందరినీ గౌరవించండి అని స్వామి చెప్తున్నాడు. అప్పుడే మనము అవతార పురుషులుగా తయారవుతాము. ఎంత బాగా చెప్పారు చూడండి స్వామి. ఇవన్నీ ఉన్న వాళ్ళే అవతార పురుషులు అవుతారని స్వామి చెప్తుంటారు. సాయిరామ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఓపికగా విన్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. సాయిరామ్. తప్పులున్న మన్నించగలరు. సాయిరామ్. 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 మీకు బుక్స్ చేరయ్యో లేదో అని మేము టెన్షన్ పడ్డాం. నేను కోటేశ్వరరావు గారు, నిర్మల్ గారు. చేరినాయమ్మా. నేను వెంటనే కోటేశ్వర సార్ చెప్పానమ్మా. అది పంపించిన దానివల్ల ఏదో నాకు చేతనైంది చదువుతున్నాను. సాయిరామ్. అందులో ఇట్లా ఆధ్యాత్మిక పుస్తకాన్ని చదవటం ఇదే మొదటి టైం. సాయిరామ్. నేను ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు ఏది చదవలేదు. ఏదైనా తప్పులున్నా మన్నించండి. సాయిరామ్. సాయిరామ్. చాలా బాగా చదివారు, చాలా బాగా. థ్యాంక్స్ అమ్మా. అద్భుతం నిర్మల. సాయిరామ్ సార్. ఫ్యాంటాస్టిక్. సాయిరామ్ సార్. నేను భయపడతా లేదమ్మా, బాబాని పొద్దున్నుంచి ఆయన్నే ప్రార్థించుకుంటున్నాను. సాయిరామ్. ఒక విషయం చెప్పడా, నువ్వు మా ఇంట్లో కూర్చుని నా కళ్ళ ముందు చదివినట్టు అనిపించింది నాకు. సాయిరామ్. సాయిరామ్ సార్. అది మీ ప్రేమ సార్. ఏం చేస్తారమ్మా అంతకంటే? అదే కదా సార్, రూపాయి మీ ఖర్చు పెట్టాలా? అభిమానం, మీ ప్రేమ సార్. ఒక మాకు రూపాయి కావాల్సింది కూడా అదే సార్. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలా నిర్మల? దానికి నేను అక్కర్లేదు కదా. అవసరం లేదు సార్. అసలు మీరు ఇంత రాత్రి బాగళ్ళు నిద్రపోకుండా ఎన్ని మెసేజ్లు, ఎంత మంచి మాటలు, ఎంత ఓపికగా చేస్తున్నారు. సాయిరామ్. బాబా మీకు చాలా సహనం, భక్తి ఇచ్చారు. సాయిరామ్. సాయిరామ్. మీ అందరి ప్రేమ నిర్మల. సాయిరామ్. నీ నిర్మలమైన ప్రేమ. సాయిరామ్ సార్. సాయిరామ్. అద్భుతంగా చదివామ్మా. అద్భుతంగా నీకు దక్కిన అవకాశాన్ని 100% యూటిలైజ్ చేసుకుంది. ఏదో సాయిరామ్, నాకు లేదు, స్వామి నీకు 100కు 100 మార్కులు వేశారు ఇవాళ. సాయిరామ్ సార్. సాయిరామ్. మీ దగ్గర ఏదన్నా తప్పు చదువుతానేమో అని భయం సార్, అంతే. ఎంత అనుకుగా ఉంటుంది తెలుసా అనురాధ ఈ అమ్మాయి? మాటల్లోనే తెలుస్తా ఉంది. నా ఏజ్ గ్రూప్ అమ్మా. ఇద్దరు ఒకటే, భుజాలు. మా అక్క చెల్లి ఒక 5 నెలలు చిన్న నాకంటే. భక్తి శ్రద్ధలో. సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్. ఆవిడ జీవితమే స్వామికి అర్పించింది అనురాధ. కమిటెడ్. సాయిరామ్ సార్. సాయిరామ్ అండి. ఈ అమ్మాయి చెప్పిన 2 మాటల్లో మానవత్వం గురించి అమ్మాయి చాలా ఇంపార్టెన్స్ స్ట్రెస్ చేసింది. అందుకని స్వామి శ్రీరామ సందర్భాల్లో ఒక మాట చెప్తుంటారు. ఆ ఒక్క మాట మనం పక్కన పెట్టి మిగిలిన పట్టుకుంటాం. శ్రీరామ లిఖిత చెప్పాలి రాస్తుంటాం, మాలలు చెప్తూనే ఉంటాం. స్వామి శ్రీరామనవమి నాడు ఏం చెప్తారంటే, టు ట్రై టు అండర్స్టాండ్ శ్రీరామ ఇస్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. ఆయన ఒక మహోన్నతమైన మానవునిగా అర్థం చేసుకో, తర్వాత నాకు రాముడు అర్థమయ్యాడు ఎవరైనా అంటే, ఆయనలో ఉన్న మానవత్వం నీకు అర్థమైందని మీరు ఎవరిని అడగండి. అదేం ప్రశ్న అని కూడా నీ పిచ్చి ప్రశ్న అనొచ్చు. We are unable to understand the perfect humanness of Rama. How we can understand the divinity of Rama? ఈ మాట ఎన్నిసార్లు చెప్పారు స్వామి యొక్క శ్రీరామ సందర్భంలో. సో ఫస్ట్ అండర్స్టాండ్ ద హ్యూమన్నెస్. అందుకని స్వామి నారాయణ సేవ అన్నారమ్మా. జనాట్ నరులు నా రూపాన్ని ఆరాధించమని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన మెసేజ్ అమ్మాయి చెప్పిన 3 పేజీలు కావచ్చు. ఇంకొక మాట చెప్పిందండి, 2 పదాలు వాడింది, 3వది యాడ్ చేశాను. ప్రకృతి వికృతి పక్కన సంస్కృతి. ఇంతకుముందు 2 3 సార్లు చెప్పాను ఈ మాట నేను. ఇది షిరిడి సాయి సినిమాలో అక్కడే నాగార్జున చెప్తాడమ్మా. వాట్ ఈజ్ ప్రకృతి, వాట్ ఈజ్ వికృతి. ఈ 3 రకాలుగా మనుషులు సొసైటీలో ఉన్నారు.
యూ కెన్ ఫైండ్ ద 3 types ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. ఈ భూగోళం మొత్తం మీద 3 రకాల మనుషులు కనపడతారు. ఏమిటి ఆ 3 రకాలు అంటే, నా ఆహారం నేను తినటము ప్రకృతి. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఏ జీవరాశి కూడా ఏంటి సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అని చార్లెస్ డార్విన్ కనుక్కున్నాడు. చిన్న చేప పెద్ద చేపను మెంగును. ఇది సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్, దట్స్ ద థియరీ. నా ఆహారాన్ని నేను తినటము ప్రకృతి. అనురాధ ఫుడ్ లాక్కుని తినటం వికృతి. నా అన్నాన్ని నేను నిర్మలకు పెట్టడం సంస్కృతి. ఎలా బతకాలో నాకే వదిలేశాడు. నువ్వు ఇలా బతక ఏం చెప్పలేదు. మీ టోల్ దట్ ప్రకృతి, వికృతి, సంస్కృతి 3 పదాలు చెప్పాడండి. ఎలా బతకాలో మన ఇష్టం. ఎలా బతికినా బతికైపోతుంది. హ్యూమన్ బర్త్ ఈజ్ ఏ రేర్ బర్త్ అని చెప్పిన అమ్మాయి అండి. సరేమండి, టుడే ఐ విల్ కంప్లీట్ ద చాప్టర్ అండి. ఎందుకంటే మళ్ళీ 4 రోజులు గ్యాప్ వస్తుంది. నాకే గుర్తుండదు, మీకు అసలు గుర్తుండదు. అంటే బేర్ విత్ మీ. సార్ సంస్కృతి అంటే ఒకసారి చెప్పండి సార్. సంస్కృతి అంటే ఒకసారి చెప్పండి. నా ఆహారం నిర్మలంగా పెట్టడం సార్. ఓకే సార్. మళ్ళా నాకు 4 రోజులు విరామం వచ్చిందండి. సో ఐ విల్ కంటిన్యూ నచికేత టుడే అండి. మీకు పనులు ఉంటే వెళ్ళిపోండి. ఆల్రెడీ సండే ఎఫెక్ట్ ఉంది వాళ్ళ సత్సంగం మీద. టుడే ఐ వాంట్ కంప్లీట్. నేను తెలుసుకునే ప్రయత్నం చేసుకోవాలి. దానిలోకి వెళ్ళేలోగా చాలా సీరియస్ మ్యాటర్స్ చెప్పిస్తున్నారు స్వామి. ఎప్పుడు సీరియస్ గా మాట్లాడుతున్నారా భిన్నంగా చెప్పని ఈరోజు స్వామి రాత్రి ఒక ఇన్సిడెంట్ గుర్తు చేశారు. అది తలుచుకొని ఆనందపడి విల్ గో టు మళ్ళీ అగైన్ దట్ కట్ ఆఫ్ సార్. నాకు భగవత్ అనుగ్రహం కావాలి అన్న దాంతో 1991 ఆర్గనైజేషన్లోకి వచ్చాను. నాకు స్వామి అనుగ్రహం కావాలి అంటే బ్రహ్మరామ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు స్వామి పాదాలు కావాలంటే బాల వికాస్ పిల్లల పాదాలు పట్టుకో. ఎస్, ఐ క్యాచ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ బాల వికాస్ ఇన్ ద ఇయర్ 1990. ఈ రోజు దాకా నేను బతికేది బాల వికాస్ పాదాల మీద బతుకుతున్నాను. ఎమ్మెల్యేని బాల వికాస్. నా ఊపిరి, నా శ్వాస, నా ఆహారం అంతా కూడా బాల వికాస్. నా మాటలు కూడా బాల వికాస్. మరి భగవత్ అనుగ్రహం కావాలి అంటే నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. గుర్తు 9 పెట్టాడు. 900 ఉండొచ్చు క్లాస్ వైజ్. మనం 9 ఆచరించలేకపోతాం అని చెప్పి 900 చెప్పలేదు ఆయన పాపం మహనీయుడు. నేను అన్నట్టుగా కటోంబ సత్తులో ఈ కారు, స్టీరింగ్, క్లచ్ ఇవి చెప్పల. దేహం రథం అని చెప్పాడు అంతే. ఆ కఠోపనిషత్తు కాలంలో ఈ కార్లు, క్లచ్లు లేవు. మరి వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు అటైన్ ద బ్యూటీ ఆఫ్ ది గాడ్? ద ఈజియెస్ట్ వే ఈజ్ ప్రేమ. ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలట? ఏం పదాలని బాబు. ప్రేమ ద్వారా భగవత్ అనుగ్రహ సాధన. వాట్ ఫ్యాంటాస్టిక్ టైటిల్. ఇక్కడ మళ్ళా ఎక్కడికక్కడ నాకు అడ్డంకులే. 2 రోజుల క్రితం సాధన అంటే ఒక అద్భుతమైన మెసేజ్ పెట్టాను. ఎన్ని చూస్తారని మీరు మాత్రం. నేనైతే అన్ని చూసుకుంటానండి. నేను చూసుకోవడానికి పెడుతున్నాను. మీరు చదువుతాను, ఎవరో చదువుతాడు, ఆహా ఓహో అంటారు. లీస్ట్ బాదర్ ఎప్పుడు ఆహా ఓహో. టు నో మై సెల్ఫ్ ఐఎమ్ పుట్టింగ్ ద మెసేజ్. వాట్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ సాధన. ఐఎమ్ రికలెక్టింగ్ 2 days బ్యాక్. వెనక్కి పోయి చూసుకోండి. సాధన ఈజ్ నథింగ్ బట్ ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్. కామరాజు గారు నాకు చివరిలో చెప్పారు, అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడే ఏం కాదన్నారు. నేను కావాలి ఇంగ్లీష్లో మాట్లాడట్లేదండి, ఆటోమేటిక్గా వర్డ్స్ వస్తాయి. ఈ సాధన ఈజ్ నథింగ్ బట్ ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సాధన? నేను ఒక మహనీయుడు చెప్పాడు, ఒక్కొక్కరు ఒక రకం చెప్తుంటాడు. ఇవాళ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. డోంట్ డీవియేట్. ఎప్పటికైనా పోకండి, ఎక్కడికన్నా వస్తున్నారు పోతున్నారు. ఇవాళ సబ్జెక్ట్ లో అద్భుతమైన పదాలు వస్తాయి, మనకు తెలియని పదాలు. మాయ అంటే అసలు మనకు తెలియదు. మాయ అంటే స్వామి ఎంత సింపుల్ గా ఇవాళ సత్సంగంలో చెప్తారు, వినండి. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తారు. ఇవాళ పెళ్లి రేపు పెటాకులు అయిపోతున్నాయి. నిన్న ఒక సోదరి మంది, ఇవాళ పెళ్లి రేపు డైవర్స్ అండి.
ఎంత శోచనీయ స్థితిలో ఉన్నాం మనం. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తారు వాళ్ళు నచికేత ఉపాఖ్యానం, దయచేసి వినండి. వాట్ ఇస్ మీన్ బై సాధన? సా మీన్స్ సోల్, ఆత్మ. ధన మీన్స్ మనందరూ బాగా తెలిసిందే, నిలువెత్తు బంగారం వేసుకుంటాం, ఒంటి నిండా బంగారాలే విజయనగరం వాళ్ళకైతే. నేను విన్నాను, కళ్ళారా చూశాను. మా ఊళ్ళో విజయనగరం వాళ్ళు ఇద్దరు ముగ్గురు బంగారు కొట్టు ఉన్నాయి కొత్తగూడెంలో. వాళ్ళ ఇంటి నిండా మొత్తం పూజ, స్వామి భజన పెడితే వెండి పళ్ళాలు అంతా మనం ప్రత్యక్షంగా చూశాను ఎంత బంగారంలో ఉన్న విజయనగరం వాళ్ళు. ఎవరు చూసినా. ధన మీన్స్ వెల్త్. వాట్ ఇస్ మీన్ బై సాధన? ఇందాక చెప్పింది అమ్మాయి నిర్మల. బై యూటిలైజింగ్ యువర్ టైం, రాసుకోండి ఎవరిని కావాలంటే. బై యూటిలైజింగ్ యువర్ టైం ఇన్ స్పిరిచువల్ ప్రాక్టీస్, just like this, just like Nagar Sankirtana, just like Puja, just like Narayan Seva, just like Bhajana, and just like Balavika, just like 18 activities that our organization is doing. By utilizing your time in spiritual practice, ఎప్పుడు సాయిరాం సాయిరాం, ఎప్పుడు ధనం సంపాదించుకోవద్దని చెప్పాడు. ఎవరికన్నా స్వామి ఉద్యోగాలు చేయొద్దని చెప్పాడా? ఈ కుసుమ కుమార్ ఎవరు ఒకసారి తెలుసుకోండి కోటేశ్వర గారు. ఎప్పుడు లేట్ వస్తుంది, ముందే వెళ్ళిపోద్దు, నోరెప్పొద్దు. రేపు ఆవిడ తెలుసుకోండి డీటెయిల్స్. యూ ఆల్వేస్ జాయిన్ లేట్, ఎవరైనా కావచ్చు, లెట్ ఇట్ బి. బై యూటిలైజింగ్ ద టైమ్ ఇన్ స్పిరిచువల్ ప్రాక్టీస్, యూ కెన్ ఎర్న్ స్పిరిచువల్ వెల్త్. ఆధ్యాత్మిక సంపద ఎప్పుడు వస్తుందంటే నీ సమయాన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ లో ప్రాక్టీస్ చేస్తే, దెన్ యూ కెన్ హ్యావ్ ది స్పిరిచువల్ వెల్త్. ఆధ్యాత్మిక సంపద రావాలంటే ఆధ్యాత్మిక సాధన చేయాలి. యాక్చువల్ ఇదంతా లేదండి, ఇట్స్ నాట్ ఇన్ స్వామి సత్సంగ. ఐ హావ్ రిటన్ మై సెల్ఫ్. సాధన అంటే పక్కన రాసుకున్నాను బుక్ లో. ఏమైతే చివరికి పుస్తకాలు ఎవడు తోడు కూడా. నోబడీ విల్ సీ దిస్ బుక్స్. నాతో అంతరించిపోవాల్సిందే ఇవన్నీ. A fantastic incident happened at Argentina అండి. కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి ఈ సంఘటన తలుచుకుంటే. ఇది దాచిపెట్టి చాలా రోజులైంది, సమయం సరిపోవట్లేదు. ఏం మాట మా ఎన్ఎస్ రెడ్డి అంటున్నాడు రాత్రి, ఏం సార్ 4 సంవత్సరాలు బట్టి మాట్లాడుతున్నారు, మీరు టైం సరిపోవట్లేదంటే ఎట్లా అండి బాబు? దిస్ ఈజ్ ఎ ట్రాన్స్లేషన్ ఫర్ ఇంగ్లీష్ మెసేజ్ అండి, బై డివి చతుర్వేది. This is written by in English by Leonardo Gutter of Buenos Aires, the Swami's devotee. But fantastic. మనకు కళ్ళు తెరిపించే సంఘటన అండి. అందుకనే ఐఎమ్ టేకింగ్ దిస్ సబ్జెక్ట్, దెన్ విల్ గో టు కట్ ఆఫ్ సార్. టుడే విల్ కంక్లూడ్ ఇట్. 1 గంట అయినా కంప్లీట్ చేస్తాను. ఉన్నవాళ్ళు ఉంటారు, నేను తెలుసుకోవాలి. ఇది ఆశా ప్రేమలకు సంబంధించిన ఒక ఉత్కంఠ భరితమైన ఇతివృత్తం. ఇది ట్రాన్స్లేషన్, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యాజ్ ఇట్ ఈజ్. సొంత మాటలు చెప్పదలుచుకోలేదు. స్వామి మాటలు ఉండగా సొంత మాటలు ఎందుకని బాబు? అర్జెంటీనాకు చెందిన ఒక సాయి సంస్థ యొక్క కార్యకర్తలు ఏ విధముగా సాయి ప్రేమాంబుధిలో మునిగి తేలారో తెలుసుకుందాం. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరిస్ లోని సాయి సంస్థలో భక్తులు సేవా కార్యక్రమాలను, విద్యా కార్యక్రమాలను చేపట్టారు. వారి ప్రణాళిక నేర ప్రవృత్తి కలిగిన వీధి బాలలతో ప్రారంభమైనది. నేను 6 సంవత్సరాల క్రితం చెన్నై వచ్చిన కొత్తలో కరీంనగర్ పోతుంటే మా బిల్డింగ్ లో అనేవాళ్ళు, ఎందుకు అటు పోతున్నారు సార్, అంతా నేర ప్రవృత్తి. నువ్వు మంచివాడని ఎవడు చెప్పాడు, నువ్వు ఆమోదం. నేను కరీంనగర్ పోతున్నా అంటే మా బిల్డింగ్ లో వాళ్ళు భయపడేవాళ్ళు. ఈ బాలలు స్థాయికి
ఆ పిల్లలు మా ఇంటికి భజన వస్తే ఈ అపార్ట్మెంట్ పిల్లలు తన ఇంట్లోకి పిల్లల్ని తీసుకెళ్లిపోయేది, వాళ్ళు వస్తే చెడిపోతారని చెప్పి. ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం ఆలోచించండి మనం. నా కళ్ళ ముందు జరిగిన సంఘటన, పుస్తకాల్లో చెప్పట్లేదని బాబు. ఆ కన్యగనగర్ పిల్లలు భజనకు వచ్చేటప్పుడు ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లిపోయింది, వాళ్ళ వాసన తగిలితే వీళ్ళు చెడిపోతారని చెప్పి. ఈ బాలలు సాయి కేంద్రం యొక్క ప్రక్క వీధుల్లో నివసించేవారు. సాయి సంస్థ సభ్యులు ఈ బాలలకు చేరువై వారిని సాయి కేంద్రానికి తీసుకొని వచ్చారు. అక్కడ ఈ మధ్య మధ్య ఎందుకు ఆగుతా అంటే నాకు లాట్ ఆఫ్ మెసేజెస్ తత్వంగా ఆగుతూ. అక్కడ వారికి అభ్యంగ స్నానములు చేయించి వారి వస్త్రాలను శుభ్రపరిచి భోజనం ఏర్పాటు చేశారు. ఆకలేసిన వారికి అన్నం పెట్టాలి. ఆధ్యాత్మికం చెప్తే పారిపోతారు. అది కంక్లూడ్ బై 12:30 టుడే. డోంట్ వరీ, పరిగెత్తుట అవసరమైతేనే. మానవతా విలువలను బోధించడంలో సుశిక్షితుడైన ఒక ఉపాధ్యాయుడు వారికి చదవటం, వ్రాయటం, నేర్పడం ప్రారంభించారు. ఈ బాలురు హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ చాలాసార్లు చెప్పాను. అనువంశకత. డాక్టర్ బిడ్డ డాక్టర్ కావాలని లేదు. చెప్పులు కుట్టుకునేవాడు చెప్పులు కుట్టినవాడు ఐఏఎస్ కూడా కావచ్చు. సో హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ బోత్ ఆర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ గ్రోత్. అనువంశికత అండ్ పరిసరాల ప్రభావము. సబ్జెక్ట్ ఇన్ ఎంఏ సోషియాలజీ. ఈ బాలురు ఏ ఏ పరిస్థితుల ప్రభావం ఉన్న వీధి పాలయ్యారో, ఏ ఏ పరిస్థితుల కారణంగా దోపిడీలను, ఇతర నేరాలను వృత్తిగా చేపట్టారో తెలుసుకున్నారు. కనీనగర్ పిల్లల్ని చూస్తుంటే 5-6 చిన్న 10-12 సంవత్సరాల పిల్లల్ని ఎవరు చెప్పరండి వాళ్ళకి. పాపం చెప్పేవాళ్ళు లేరు, తల్లిదండ్రులు చెప్పరు, ఎవ్వడు పట్టించుకోడు వాళ్ళని. ఇతర నేరాలను వృత్తిగా చేపట్టారో తెలుసుకున్నారు మన సాయి భక్తులు. వారిని చక్కగా చక్కదిద్ది వారి జీవన శైలిలో మార్పు తీసుకొని వచ్చి వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవాలని భావించారు. ఈ బాలురకు జీవితం పట్ల సరియైన అవగాహన కల్పించి సభ్య సమాజంలో వారిని భాగస్వాములుగా చేసి, మరి రేడియో సాయి డైరెక్టర్ గారు అంటున్నారు, ఒకరోజు సుందరంజీ భజించి వస్తుంటే నా హృదయంలో రాసుకుంది. మా అబ్బాయి అంటుంటాడు, లక్ష్మీనారాయణ గారు కన్యగనగర్ నుంచి ఒక వ్యక్తి సాయి ఫోన్లోకి వస్తే స్వామి ఎంతో ఆనందపడతారని అన్నాడు ఒకరోజు భజన్ రేడియో సాయి డైరెక్టర్ గారు. అటువంటిది ఒక్కరు కాదండి, ఎంతో మంది ఇప్పుడు కన్యగనగర్ నుంచి స్వామి ఫోన్లోకి వచ్చారండి. సభ్య సమాజంలో వారిని ఇట్స్ ఫ్యాక్ట్ భారతి. చాలు, నేను ఎందుకు చెన్నై వచ్చానో, నాకు స్వామి ఎందుకు పంపించారో చాలు. థ్యాంక్ యూ సార్. ఎస్, మేము వచ్చిన 2 రోజులకి అలా నడుచుకుంటూ పోతూ ఆ వాతావరణం చూసి మా మేడం అనుకున్నాం, స్వామి సెంట్ టు రైట్ ప్లేస్. ఎంతసేపు అపార్ట్మెంట్ ఏడుస్తారు మనం ఆర్గనైజేషన్ లో కూడా. ఏముంది అపార్ట్మెంట్ లో? సభ్య సమాజంలో వారిని భాగస్వామ్యులుగా చేసి, ఒక పిల్లగాడు ఒరిస్సాలో ఈ పార్టిసిపేట్ ఇన్ ద నేషనల్ సైన్స్ కాన్ఫరెన్స్, కనిగినగర్ విద్యార్థి మురళీధరన్ అని కుర్రాడు. ఈ పార్టిసిపేట్ ఇన్ భువనేశ్వర్ ఆల్ ఇండియా సైన్స్ కాన్ఫరెన్స్. One Kaniganagar boy was felicitated at some other place for speaking the truth. అసత్యం కాలంలో సత్యం మాట్లాడే పిల్లవాడు was felicitated from Kaniganagar boy by speaking truth always. కళ్ళు కనపట్లేదు నాకు.
2 కళ్ళకు ఆపరేషన్ కూడా. వారికి ఒక గౌరవప్రదమైన వృత్తిని కల్పించడానికి సాయి భక్తులు చాలా కృషి చేశారు. ఈ బాలుర కొరకు ఒక గృహమును అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఒక సాయి భక్తురాలు బాలురలో ఒకరిని పూల మొక్కలను వేయుటకై భూమిని త్రవ్వమన్నది. జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు స్లోగా చదువుతున్నానంటే నా హృదయం పరవశించిపోయింది అర్ధరాత్రి. ఇప్పుడే కాదు, ఎప్పుడో ఈ ట్యాగ్ పెట్టాను, ఎప్పుడో 4 నెలల క్రితం పెట్టాను ఈ సంఘటన చెప్పాలని చెప్పి. ఆ బాలుడు భూమిని తవ్వుతుండగా అందు 12 కిలోగ్రాముల మేలిమి బంగారం దొరికింది. వెంటనే ఆ బాలుడు తన స్నేహితులను పిలిచి చూపించాడు. బంగారాన్ని చూడగానే వారిలో తల ఎత్తిన ఆలోచన దాన్ని అపహరించుకోవాలనే. కానీ మానవతా విలువల శిక్షణా కార్యక్రమం అంటే బాల వికాస్ ఇంపాక్ట్ అప్పటికే వారిలో కొంత పరివర్తన తీసుకొచ్చింది. మనం 30 సంవత్సరాలు, నేను 35 సంవత్సరాలు పోతున్నాను. ఏం మారాను? కించిత్ మారలేదు. వారు ఆ బంగారాన్ని అపహరించకూడదని నిర్ణయించుకుని దాన్ని సాయి భక్తులకు అందించారు. స్వామి ప్రబోధములను తూచా తప్పక అనుసరించే వారే సాయి భక్తులు. ఇదండి, స్వామి ప్రబోధములను తూచా తప్పక అనుసరించే వారే సాయి భక్తులు కనుక బంగారం దొరికిన విషయమును అధికారులకు తెలియజేశారు. అర్జెంటీనాలో అమల్లో ఉన్న నిబంధనలు తెలుసుకుంటకు దాని సంబంధిత అధికారిని, న్యాయవాదులను, న్యాయమూర్తిని కలిశారు. ఆ దేశ నిబంధనల ప్రకారము బంగారం దొరికిన వారికే చెందుతుందని తెలియజేశారు. ఈ విధముగా ఆ బంగారం వీధి బాలరకో వారితో కలిసి పనిచేస్తున్న సాయి భక్తులకు చెందినది. ఈ బంగారంతో అన్ని సౌకర్యాలు కలిగిన భవనమును కొని ఆ బాలురకు వసతి కల్పించవలని నిర్ణయించారు. అయితే ముందుగా ఈ పథకానికి స్వామి ఆమోదాన్ని, ఆశీస్సులు పొందవలనని ఆ భక్తులు భారతదేశంకు వచ్చారు అర్జెంటీనా నుంచి. స్వామి దర్శన భాగ్యముకే తప్పించిపోతున్న వీధి బాలులలో ఒకరిని తమ వెంట తీసుకుని వచ్చారు. దొరికిన బంగారంలో కొద్ది భాగాన్ని ఆ బాలుని ప్రయాణ ఖర్చులకు వినియోగించారు. వీరు భగవాన్ సన్నిధికి వచ్చిన కొద్ది రోజుల తర్వాత స్వామి ప్రత్యేక సంభాషణ అవకాశాన్ని ఇచ్చారు. అక్కడ ఆ బంగారమును ఉంచి తానేనని ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా తెలియజేశారు. స్వామి kept that gold there. వీధి బాలులకు వసతిని కల్పించడకై భవనం కొనవలనే ప్రతిపాదనను స్వామి ఆమోదించారు. ఈ విధంగా స్వామి ప్రేమ అనుగ్రహములకు వారు పాత్రులైనారు. స్వామి చెప్తుంటారు, నువ్వు 1 అడుగు నా వైపు వేస్తే నేను 100 అడుగులు నీపై వేస్తాను అని. ఇది యథార్థం. ఏదో ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, అని ఇది యథార్థం. మనం నిస్వార్థంగా స్వామివారి ప్రబోధనలను అనుగుణంగా పనిచేయటము, ప్రారంభించిన మన ఆకాంక్షలని ఫలించినట్లుగా చేయనది స్వామియే కదా. ఎందుకంటే ఏం కావాలి? ఏఎస్బిఏ ప్రూఫ్ మనకి. తాను మనకు అత్యంత సన్నిహితుడు, సహచరుడు, హృదయవాసి అనే సత్యాన్ని స్వామి ఈ సంఘటన ద్వారా నిరూపించారండి. ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్ మీతో పంచుకోవాలని ఎప్పటి నుంచో దాచిపెట్టానండి.
Today I expressed this incident with you. So we can go to Kathopanishad. నేను ఎక్కడ ఆపామంటే సంఖ్యల దగ్గర ఆపాం. 3 రకాల సంఖ్యలు ఉన్నాయి. ఏవైనా సంఖ్యలే. స్వామి కంటిన్యూ సబ్జెక్ట్ విల్ క్లోజ్ టుడే. భగవంతుడు సర్వవ్యాపకుడు కదా, మరి ఎక్కడ చూసినా ఉన్నాడు కదా, మరి గుణముల్లో అతను లేడా? మరి గుణాతీతుడు అంటే అతని కంటే గుణము వేరుగా ఉండాలి కదా అని సందేహం మనకు రావచ్చు. మరి చాలాసార్లు విన్నాం భగవంతుడు గుణాతీతుడు, గురువు అంటే గుణాతీతుడు, రూపవర్తితుడు, గురువు అంటే డెఫినెట్ 100 సార్లు చెప్పారు ఒక్కొక్కళ్ళు. నాకే డౌట్ వచ్చింది. మరి భగవంతుడు సర్వవ్యాపకుడు అయినప్పుడు గుణాతీతుడు అంటే? అయితే మన డౌట్లు ఇలానే ఉంటాయి. అయితే భగవంతుడు గుణములలో కూడా ఉన్నాడు, కానీ అతనిలో గుణము లేదని చెప్పింది కఠోపనిషత్తు. ఎట్లా? అదేంటండి బాబు లాజిక్ డిఫరెంట్ చెప్తున్నారంటే నేను చెప్పట్లేదు, స్వామి చెప్తున్నారు. ఆయన చెప్పట్లా, ఉపనిషత్తు చెప్పింది. ఉపనిషత్తు అంటే ఆయనే. ఎట్లా? గుణం అనేది ఒక కల్పన. కామక్రోధాది అరిషడ్ వర్గాలు బయట నుంచి మనలో ప్రవేశిస్తున్నాయి. అవన్నీ ఆహార విహారములతో, సంఘ దోషాలతో లభ్యమవుతున్నాయి. కనుక ఈ గుణములంతా తెచ్చిపెట్టుకునేవి కానీ లోపల నుంచి పుట్టినవి కాదు కదా. లోపల నుంచి పుట్టిన హ్యూమన్ వాల్యూస్ అవి స్వతహాగా మనతో పాటు వచ్చినాయి. ఈ దొంగ శత్రువులు బయట నుంచి తెచ్చుకున్నాయి. మిత్ర షడ్ వర్గం లోపల నుంచి బై న్యాచురల్ బై బర్త్, ఈ అర్షడ్ వర్గాలు బయట నుంచి కొని తెచ్చుకున్నాయి. మనకి ఈ కల్పితం కావటం చేతనే వీటికి క్రోధము, ద్వేషము ఇత్యాది పేర్లు పెట్టాము. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నీవు పుట్టకపోతే నీ పేరు రామయ్య లేక కృష్ణయ్య లేక లక్ష్మీనారాయణ లేక కోటేశ్వరరావు అని తల్లి ఎలా పెడుతుంది? నీవు పుట్టిన తర్వాతనే కదా నీకు పేరు పెడుతున్నది. అదేవిధంగా నీ గుణములు వచ్చిన తర్వాతనే వాటి పేర్లు వస్తున్నాయి, కానీ ముందుగా పేర్లు రావటం లేదు. అర్థం కాలేదా? నాకు అర్థం కాలే. ఉదాహరణ, మట్టికి ఏ వికారము లేదు. మట్టిలో సహజంగా కుండలు లేవు, కానీ మట్టి ద్వారా కుండలను, మూకులను కల్పించాము. ఈ కల్పించిన చోటనే ఇది కుండ, ఇది మూకుడు అని చెప్పగలుగుతున్నాం. వేసంకాలం కదా మంచిగా కొనుక్కుంటాం, పూజా వాటర్ తాగుతుంటారు కొంతమంది. మట్టి నుంచి కుండలు పుట్టాయి, అయితే మట్టిలో కుండలు లేవు, కానీ కుండల్లో మట్టి ఉన్నది అని బాగా చెప్తుంటాడు. గణపతి గణపతి ఆయన ఇంకొక ఆయన ధవళేశ్వరం ఆయన ఎప్పుడు ఉదాహరణ కుండ మట్టి, సుందర చైతన్యానంద స్వామి. అదేవిధంగా పరమాత్మ ఎందుకు కల్పితమైన ఈ గుణములు లేవు, కానీ గుణములలో పరమాత్మ ఉన్నాడు. అయితే దైవము గుణముల్లో ఉన్నాడని ఎట్లా చెప్పగలవు? నీకు రూపనామములు ఉన్నాయి కనుక నీ దృష్టికి, నీ స్థాయికి అవి గుణములుగా కనిపిస్తున్నాయి. కామర్లు వచ్చినాడు లోకం అంతా పచ్చగా ఉన్నట్టుగా, నల్లకాలు దగ్గర పెట్టుకుంటే అంతా లోకం నల్లగా. నీవు కూడా గుణాతీతుడు అయితే నీకు గుణములే కనిపించవు. కనుక నీ గుణములే అందులో ప్రతిబింబిస్తున్నాయి. అద్దంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకుంటున్నావు అంటే అక్కడ నీకు ఇంకొకటి జతగా వచ్చాడని అర్థం. ద సేమ్ ఫ్యాక్ట్ నచికేతనికి చెప్పాడు ధర్మరాజు అంటున్నారు స్వామి. నచికేత తత్వం చాలా కఠినమైన విషయం, కానీ అది నచికేతనికి చాలా సులభమైన మార్గం. ఎందువల్ల? తన పట్టుదల ఒకటే, పరతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ పరతత్వంలో తన జీవితాన్ని అంకితం గావించుకోవాలి.
అట్టి సంకల్పంతో ఉన్నవాడు కనుక అతడు దేనికైనా సిద్ధమైనాడు. మరలా అదే మాట ఎక్కడికి వచ్చిన స్వామి అక్కడికే వస్తారండి బాబు. భూమి గుండ్రంగా ఉంది. భూమి గుండ్రంగా లేదు యాక్చువల్ గా, భూమి బలపరుపుగా ఉంది. త్యాగము చేయక యోగము ప్రాప్తించదు. ఈనాడు త్యాగం చేయకుండా యోగాన్ని ఆశిస్తున్నారు కనుక యోగానికి బదులు రోగాన్ని, త్యాగాలిస్తూ యోగ, భోగాలిస్తూ రోగాన్ని 100 సార్లు చెప్పిన. భర్త భూమి త్యాగ భూమి, భోగ భూమి కాదు. ఆశించిన దానికి తగిన దీక్ష పూనాల. పరీక్షలో పాస్ కావాలంటే మీరెంతో శ్రమపడి చదువుతున్నారు, ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు, నిద్రాహారాలు వదిలి చదువుతున్నారు. ఇదంతా స్వామి నా గురించి చెప్పారు. నా ప్రిన్సిపల్ ఈజ్ లైక్ దిస్. ఇంత కష్టపడితే గానీ మీకు ఫలితం దక్కటం లేదు. అయితే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఈ విషయాన్ని పిల్లలు చక్కగా గుర్తించాలి. మేము ఎంఏ పరీక్ష కాగానే మేము నలుగురు బయటకు వచ్చి క్యాంపస్ లో తిరుపతిలో బయట కూర్చుని మేము మార్కులు వేసుకునే వాళ్ళు. 5 క్వశ్చన్లు రాయాలి. ఒక్క క్వశ్చన్కి 20 మార్కులు, 5 క్వశ్చన్లు రాయాలి 3 గంటల్లో. అంటే ఎంఏ సోషియాలజీలో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 20 మార్క్స్, 5 క్వశ్చన్స్ ఇన్ 3 hours. నేను ఒక పేపర్ 72 పేజీలు రాశాను. నాకు చివరిగా టైం చేయటంగా ఓపికలు కింద పడిపోయాయి. నా ఎగ్జామినర్ హెల్ప్ చేసింది. ఐ గాట్ 72 మార్క్స్. 72 పేజీలు రాసిన 72. ఎవరికి ఎక్స్టర్నల్ గా ఎంఏ సోషియాలజీ రాసిన ఎవరైనా మార్కులు వేయట. ఇంటర్నల్ వాళ్ళకి వేసుకుంటారు మార్కులు. మీకు తెలియదే ఉంది. చాలా మంది టీచర్లుగా పనిచేస్తున్నారు, ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని పిల్లలు చక్కగా గుర్తించాలి. కర్మను ఆచరిస్తున్న సమయం అందే ఫలితం ఉంది. ఎస్, ఐఎమ్ ఎంజాయింగ్ ద బ్యూటీ అండ్ ఐఎమ్ టెలింగ్ ఇట్ సెల్ఫ్. ఒక అద్భుతమైన భజన పాడినప్పుడు ఆ పాడినాడు అప్పుడే ఆనందం అనుభవిస్తుంది. అద్భుతమైన నాట్యం చేస్తున్నప్పుడు ఆ నాట్య కత్తి అప్పుడే ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు నాట్యం చేసి రేపు పొద్దున ఎవడో వీడియోలో నథింగ్ డూయింగ్. బ్యాటింగ్ చేసేటప్పుడు ఆనందం అనిపిస్తాడు కోహ్లీ గారు. ఆనందం ఆవిరైపోయింది బట్లర్ గారు సెంచరీతో రాత్రి. ఈ విషయాన్ని పిల్లలు చక్కగా గుర్తించాలి. కర్మను ఆచరిస్తున్న సమయం అందే ఫలితం ఉన్నది. మధ్యలో కాల వ్యవధియే లేదు. ఈ రోజు పరీక్ష రాశాము, 2 నెలల్లో ఫలితాలు వస్తాయి, అప్పుడు పాస్ అవుతాము ఫెయిల్ అవుతాము అని విచారించనక్కర్లేదు. ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్, నువ్వు రాసే సమయంలోనే నీ మార్కులు నీకు తెలిసిపోతాయి. ఇది పర్ఫెక్ట్ స్టూడెంట్ అండి. ఏమో ఎన్ని మార్కులు వస్తుంటే ఏమో నాకేం తెలియదు అంటాడు. అంటే వాడు ఏం సరిగ్గా రాస్తావాలో. వాడు రాసింది తెలుస్తావుదా? నీవు కరెక్ట్ గా రాసావో లేదో అన్నది నీకే తెలుస్తుంది. నీ వ్రాతలోనే ఉన్నది ఆ రిజల్ట్. ఎవరో వచ్చి నీకు మార్కులు వేయటం కాదు, నీ మార్కులు నువ్వే తెచ్చుకొని ఉంటున్నావు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఇది 100% ఫ్యాక్ట్. నేను ఉజ్జాయింపుగా 20కి 12, 13 అలా వేసుకునే వాళ్ళండి. అలాగే మ్యాచ్ చేయాలి. 1, 2 ఒక మార్క్ అటు ఇటు తేడాతో మ్యాచ్ చేయదు. ఎగ్జామినర్ కూడా మనిషే కదండి, అంత గుడ్డిగా దిద్దరు కదా. పిల్లల మీద స్వార్థ తిరుపతి ఆవిడ వెళ్ళిపోయింది పాపం. హోటల్ భీమా దగ్గర ఉండేవాళ్ళం అమ్మా. ఈ ప్రపంచంలో ప్రాకృతమైన జీవితాన్ని నిత్య సత్యమైన మార్గంలో అనుభవించాలనుకున్నప్పుడు కొన్ని అడ్డంకులు తగులుతుంటాయి. నేను చెప్పాను 3 రకాల జీవనం గడిపేవాళ్ళని చెప్పుకున్నాం స్టార్టింగ్ లోనే. ఒకడు ఎంతసేపు స్టార్టింగ్ నిన్న సార్ రివ్యూ కూడా చేశారు. ప్రపంచాన్ని గుర్తించడానికి ప్రయత్నించేవాడు, ప్రపంచం విద్య అనుకునేవాడు, సర్వం విష్ణుమయ జగత్ 3వ కేటగిరీ. ఈ ప్రపంచంలో ప్రాకృతమైన జీవితాన్ని నిత్య సత్యమైన మార్గంలో అనుభవించాలన్నప్పుడు కొన్ని అడ్డంకులు కలుగుతుంటాయి. దీనికే మాయ అని పేరు పెట్టారు. వాట్ ఈజ్ మెంట్ బై మాయ? ఇన్ని సత్సంగాలు చెప్పినా అర్థం కాలేదు నాకైతే. ఏదో ప్రత్యేకంగా వచ్చి మనల్ని బంధించే, అనేక రకములుగా మోసగించేది అనుకోకూడదు మాయ అంటే. అద్భుతమైన నిర్వచనం అండి. ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ డెఫినేషన్ చెప్పలేదు నాకు తెలిసి. మీకు తెలిస్తే చెప్పండి, తప్పట్లు కొడతాం మీకు. 4 పదాలు చెప్పారు మాయ అంటే అండి.
ఎవరైనా మాయ గురించి చెప్పంటే 2 గంటలు ఉపన్యాసం ఇస్తాడు. అసలు ఒక్క ముక్క ఆయనకు అర్థం కాదు, మనకు అర్థం కాదు. ముందు ఆయనకు అర్థమైతే కదా మాయ అంటే. మాయ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ డెఫినేషన్ అండి, మనం గుర్తుపెట్టుకోవాలి. తెలిసి చేసే తప్పుకే మాయ అని పేరు. ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్. తెలిసి చేసే తప్పుకే మాయ అని పేరు. నేను చేసే పని తప్పు అని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు చేయాలి? ఒక్కొక్క తూరి నీలో కోపము, అసూయ వంటి దుర్గుణాలు ప్రారంభం అవుతాయి. తక్షణమే వాటిని క్రియలో మంచి పని పోస్ట్పోన్ చేయొద్దు, చెడు పని పోస్ట్పోన్ చేయమన్నారు. ఎగ్జాంపుల్ ఎవరండి? వెంటనే చెప్పాలా? రావణాసురుడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాం, పాజిటివ్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఎవరైనా? ప్రహ్లాద్ సార్, ప్రహ్లాద్. నో అమ్మా, నో సారీ, ప్లీజ్, నో సారీ. ఇంకా ఎనిబడి? ఎడం చేత్తో గిన్నేస్తాడు. క్లూ. కర్ణుడు సార్, కర్ణుడు సార్, కర్ణుడు కర్ణుడు. కర్ణుడు. థ్యాంక్ యూ పద్మప్రియ గారు. ఇది సాయిరామ్ సాయిరామ్. ఎడం చేత్తో ఇస్తారా అంటే ఎడం చేతిలో కుడి చేతిలో తీసుకుంటే మీ ఆయన 1000 రూపాయలు ఇస్తారని చెప్పారమ్మా గుళ్ళో, వెంటనే ఇచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తారంటే ఏం చారి గారు, మనం రిటైర్ అయిన వాళ్ళు మన నెల నెల ఆయనకు 1000 రూపాయలు పంపిస్తామని ఏం తినాలంటే నువ్వు అట్ట అనవమ్మా, నువ్వు అట్ట అనేది అని కాదు. లేకపోతే చారి గారు నాకు ప్రతి నెల 1000 రూపాయలు నాకు జీతం పంపిస్తారమ్మా. థ్యాంక్ యూ చారి గారు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్, డోంట్ థింక్ అదర్వైజ్. ఇఫ్ యు వాంట్ టు డూ గుడ్, పెళ్ళామని అడిగి చేద్దామా? పెళ్ళాం వద్దంటే పిల్లలు వద్దంటారండి. నీకేంట్రా, రిటైర్ అయి కూర్చున్నావు, కాల్మీ కాలేజ్ కూర్చుని ఎన్నని ఇస్తావు? ఎస్ ఇస్తానండి, నా సొమ్ము ఇస్తున్నాను, మా వాడి సొమ్ము ఇవ్వట్లా. ఐఎమ్ గివింగ్ మై ప్రాపర్టీ, ఐ విల్ గివ్ మై ప్రాపర్టీ, లాస్ట్ చివరి రూపాయి దాకా ఇస్తానండి. ఇది మంచిదా చెడ్డదా, నేను చేయవలసిందా చేయకూడదా? రావణాసుడు మీ ఎగ్జాంపుల్ కరెక్ట్. నేను మనిషినా పశువునా? ఈ విధంగా కొంత సమయం తీసుకుని నువ్వు ప్రశ్నించుకో. నేను మనిషిని పశువుని కాదని యోచించుకో. అప్పుడు దుర్గుణాలు సహజంగా చల్లారిపోతాయి. నీకు అందరికంటే మంచి మార్కులు వచ్చాయి, నాకే మంచి గ్రేడ్ వచ్చింది అని అహంకారం పడకు. అయ్యో నా సోదర విద్యార్థులందరికీ మంచి మార్కులు వస్తే ఎంత బాగుండు అంటూ ఎంతో విశాలంగా విచారం చేయి. అప్పుడు నీ మనసు పవిత్రం అవుతుంది, నీ విద్యకు విలువ వస్తుంది. స్వామి చూడండి, కఠోపనిషత్తు అంటే ఈ విధంగా చెప్పాలట, అది చెప్పదు. అది చెప్పలేని చెప్పి మనం అర్థం కాని శ్లోకాలు ఏకవరి పెడితే ఉపయోగం లేదండి. ఏ ఉపనిషత్తు అయినా సింపుల్ గా చెప్పాలి, లాజిక్ గా చెప్పాలి మనం. దట్ ఈస్ సత్యోపనిషత్. ద బెస్ట్ ఉపనిషత్తు సత్యోపనిషత్. అంతగా మించిన ఉపనిషత్తు నాకే కాదు, మన 12 చదివాం, నాకైతే బుర్రకు ఎక్కలేదు. మీకు ఎంతమందికి ఎక్కినా నాకు తెలియదు. విద్యార్థులందరూ నచికేతను గొప్ప ఆదర్శంగా తీసుకోవాలి. అతడు దోషములను ఏమాత్రము సహించేది వాడు కాదు. అతడు ఇల్లు దేనికోసం వదిలాడు? తండ్రిని బాధ పెట్టడానిక? కాదు. నాన్న, నీవు యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తున్నావు, వీటి వలన కలిగే ఫలితం ఏమిటి అని వినయంగా ప్రశ్నించాడు. నాయన, వీటి వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుంది అని అన్నాడు తండ్రి. నచికేతుడు తిరిగి తండ్రిని ఉద్దేశించి, తండ్రి, తినే పుణ్య మత్స్యలోకం విశంతి. పుణ్యకాలము తగ్గేటప్పటికి తిరిగి మత్స్యలోకానికి రావాల్సిందే. తిరిగి పాత వాసనలు మనకు తప్పవు. ఇంకా పాత పాటే పాడరా పారపల్ల దాసరి అన్నట్టుగా పాడిన పాటే పాడాలి, అనుభవించాలి. కనుక స్వర్గంతో ప్రయోజనం ఏమిటి అన్నాడు. అంటే ఎంత సుప్రీం నాలెడ్జ్ సంపాదించాడో అప్పటికే చూడండి, యమధర్మ రాకముందే. అది సహవాస దోషం, ఎన్విరాన్మెంట్. అతని తండ్రితో పాటు అతను పెరిగిన వాతావరణం, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అనమాట. స్వతసిద్ధంగా జన్మాంతర వాసన పరంపరలు ఉండవచ్చు. నాయన, దాన ధర్మాల ద్వారా ప్రజలకు ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపించాలి అన్నాడు ఉద్దాలకుడు. అతడి ఇంట్లో ఉన్నవని దానం చేశాడు.
ఇంకా మిగిలిన బక్కచెక్కిన గోవులను కూడా దానం చేయసాగాడు. ఈ దృశ్యాన్ని చూశాడు నచికేతుడు. లోపల అనుకుంటున్నాడు, మహాజ్ఞాని అయిన నా తండ్రి కూడా ఇలాంటి దానం చేస్తున్నాడే అని తనలో తాను విచారించాడు. ఆ విషయాన్ని తండ్రినే అడగాలనుకున్నాడు. ఇప్పుడు ఒక మంచి విషయం చెప్తున్నారండి, అండర్లైన్ చేశాను. మనకి 60% లైఫ్ అయిపోయింది, ఇంకెంతకాలం బతుకుతామో తెలియదు, మన చేతుల్లో లేదు. 4 లైన్లు వాక్యం చెప్పారండి స్వామి. తండ్రిని కానీ, తల్లిని కానీ, భర్తను కానీ, భార్యను కానీ వారి వారి దోషాలను గురించి ఎప్పుడంటే అప్పుడు ప్రశ్నించకూడదు. సరి అయిన సమయం చూసి ప్రశ్నించాలి. అండర్లైన్ చేసుకున్నారు పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ చెప్తున్నారండి. నేడు సమాజంలో ఇదే లోపించింది. ఇప్పుడు చెప్పే సంఘటన లోపించి విడాకులు ఎక్కువైపోయినాయి. ఎప్పుడు పడితే అప్పుడు తండ్రిని, తల్లిని, భర్తను, భార్యను తప్పులు లేకుండా ఎవడు ఉంటాయండి బాబు. ఎప్పుడు పడితే అప్పుడు దోషాలు ఎతకద్దట. టు సీ సర్టెన్ టైం. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. పిల్లలకు చెప్తున్నారంటే పెళ్లి కాని పిల్లలకు చెప్తున్నారు స్వామి. భర్త ఆఫీసులో పనిచేసి బాగా అలసిపోయి, అందరూ పద్మజలాగా ఉంటారా, అందరూ సుగంధంలాగా ఉంటారా, లేకపోతే అందరూ కేదాశెట్టి లాగా, లేకపోతే అందరూ భక్తవత్సలం లాగా ఉంటారా, లేదా అందరూ బాంబే పల్లవి లాగా ఉంటారా? భర్త ఆఫీసులో పనిచేసి బాగా అలసిపోయి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతను వచ్చిన తక్షణమే, ఏమండి కూర్చోండి, కాఫీ తీసుకోండి, టిఫిన్ తీసుకోండి అని మంచిగా మాట్లాడితే ఆయన తల్లబడతాడు. కానీ సమయ సందర్భాన్ని విచారించకుండా లోపలికి రాగానే, ఎందుకండి ఇంత ఆలస్యంగా వచ్చారు, ఏం పని చేశారు, ఎక్కడ తిరుగుతున్నారు అంటూ ప్రశ్నిస్తే ఇంకా భార్యాభర్తల మధ్య కొరియా యుద్ధం ప్రారంభం అవుతుంది. ఇంకా ఆనాడంతా ఆమె వండదు, ఈయన తినడు. ఈ సత్యం కాదండి? ఈ సత్యం కాదా? పైలాగా చేసే వాళ్ళు ఉన్నారు, కిందలాగా చేసేవాళ్ళు. నిజం సార్, నిజం. ఏమ్మా, పైలాగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, కిందలాగా 2 రకాలు ప్రవర్తించే కుటుంబాలు ఉన్నాయి. అవునవును సార్. కనుక మంచి సమయాన్ని చూసి అడగాలి. కనుకనే నచికేతుడు సరియైన సమయం కొరకు వేచి ఉన్నట్ట. ఎందుకట బక్క చిక్కిన ఆవులను దానం చేస్తుంటే ఈ అడగాలనుకున్నట్ట, హీజ్ వెయిటింగ్ ఫర్ ది టైం అని చెప్పి స్వామి ఇది చెప్తున్నాడు. ఈ పేర అంతా చెప్పింది అది. ఎప్పుడు పడితే అప్పుడు అడగొద్దు అంటే తండ్రి చేసే తప్పు, బక్క ఆవులను దానం చేయడం తప్పని తెలుసు నచికేతుడికి. ఉద్దాలకుడు భోజనం చేశాడు. భార్య తాంబూలం అందిస్తుంటే ఆనందంగా కూర్చున్నాడు. అప్పుడు నచికేతుడు, నాన్న ఎలాంటి వాటిని దానం చేయాలి అని అడిగాడు. ఇష్టమైన వాటినే దానం చేయాలి, అయిష్టమైన దానిని దానం చేయకూడదు అన్నాడు తండ్రి. నీకు ఏదంటే చాలా ఇష్టము అని అడిగాడు నచికేతుడు. బాబు చిన్న, నాకన్నా నీవంటే నాకు చాలా ఇష్టం రా. ఎంత ప్రేమ వర్పించాం పిల్లల మీద. గుండెల మీద తన్నారు, ఇప్పుడు గుండెల మీద అంటున్నారు. అప్పుడు గుండెల మీద తంతే ఆనందపడ్డాము, ఇప్పుడు వాళ్ళే గుండెల మీద అంటున్నారు శుభ్రంగా అన్నాడు తండ్రి. అయితే నన్నెవరికి దానం ఇస్తావు నాన్న అని అడిగాడు. ఎంత చక్కని ప్రశ్న వేశాడు అంటున్నారు స్వామి. ఇష్టమైన దాన్నే దానం చేయాలి. బలిసిపోయిన వంకాయను బాపనోడికి ఇచ్చినట్లుగా పనికిరాక పారవేసే వంకాయని ఇవ్వటం దానం అవుతుందా? అలాంటి దాన్ని దానం చేయకూడదు. పాసిపోయిన అన్నాన్ని భగవంతుడికి నైవేద్యం పెడతారా?
నీకు ప్రీతికరమైన దాన్ని భగవంతుని అర్పితం చేయాలి. చాలా మంది కాశీకి గయకు వెళ్తుంటారు, మేము కూడా వెళ్ళాం. అక్కడ పోయిన తర్వాత ఫలము ఏదో ఒకటి త్యాగం చేయాలనే పద్ధతి పెట్టారు. దేనికోసం? ఆ పవిత్రమైన స్థానంలో మనకు ప్రీతికరమైన దాన్ని భగవంతునికి అర్పితం చేయాలని ఒక ఆదర్శంగా పెట్టారు. అక్కడ బ్రాహ్మణుడు నీకు ఇష్టమైన ఫలమును లేక కూరగాయలను దేనేనో త్యాగం చేయండి అని చెప్తాడు. నాకు వంకాయ అంటే ఇష్టమే, బెండకాయ అంటే ఇష్టమే, బీరకాయ అంటే ఇష్టమే, కానీ కాకరకాయ అంటే ఇష్టం లేదు కనుక కాకరకాయని త్యాగం చేస్తాను అనుకుంటాడు కొందరు. నీకు ఇష్టం లేని కాకరకాయని త్యాగం చేయటం, నీకు ఇష్టం లేని భగవంతుడు ఎట్లా ఇష్టపడతాడు? నీకు ఇష్టమైందే భగవంతుడికి ఇష్టం అవుతుంది. కనుక ఏది చేసినా ప్రేమతో ఇష్టంతో భగవంతునికి అర్పితం చేయాలి. స్వామి కంక్లూడింగ్ దిస్ టాపిక్ సత్సంగా అంటే ఒక పూట స్వామి పిల్లలతో మాట్లాడాను. నాన్న, నేనంటే నీకు ఇష్టమే కదా, మరి నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడిగాడు. పక్కనే తల్లి ఉన్నది. ఉద్దాలకు నవ్వుకొని నాయన తర్వాత చెప్తాను అన్నాడు. కానీ పిల్లవాడు చెప్పమని పట్టుబట్టాడు. చివరికి తండ్రి కోపంతో నేను యమధర్మరాజు దానం చేస్తాను అన్నాడు. వెంటనే నచికేతుడు, నాన్న ఈ మాట నిలుపుకో, నన్ను యమధర్మరాజు దానం ఇచ్చేసావు, ఇక నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు. తండ్రి ఎంత బాధపడినా వినలేదు. నచికేతుడు తండ్రి మాట ఎందుకు వినలేదు అని మీరు అడగవచ్చు. అతను తండ్రి మాటను నిలబెట్టే నిమిత్తమే వెళ్ళాడు, కానీ తండ్రికి విరుద్ధంగా వెళ్ళలేడు. ఓ రామ ఆగాగని వెంటబడ్డాడు ముసలోడు. రాముడు కూడా అంతే. తండ్రి అయిన దశరథుడు కైకెక్కిచ్చిన వరములు నెరవేర్చే నిమిత్తమే తన అడవికి వెళ్ళాడు. అక్కడ నేను పెళ్ళాంకి మాట ఇచ్చాను, ఇక రాజుగా నథింగ్ డూయింగ్ అన్నాడు. అనగా వీరందరూ సత్యం కోసం త్యాగం చేశారు, పరతత్వం కోసం త్యాగం చేశారు, పవిత్రత కోసం త్యాగం చేశారు, ఆత్మానందం కోసం త్యాగం చేశారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సెల్ఫిష్. స్వార్థ సప్రయోజనాలకి త్యాగం చేయలేదు. చివరిగా చెప్తున్నారు స్వామి, కఠోపనిషత్తు ఇంత వివరంగా చెప్పదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. స్పీకర్స్ ప్లీజ్ అండర్స్టాండ్. కఠోపనిషత్తు ఇంత వివరంగా చెప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ కఠోపనిషత్తు అంటున్నాడు, కానీ అవసరముకు తగినట్లుగా పిల్లల హృదయాలకు అందేటట్లుగా సామాన్య మానవుల ఆచరణలు పెట్టే వీలు కలిగేటట్లుగా మనం తెలుపుకోవాలి అని స్వామి తన అమూల్యమైన సత్సంగాన్ని పిల్లలకు ఒకరోజు ముగించారండి. ఆల్మోస్ట్ స్వామివారి కృపచేత సిరీస్ ఆఫ్ కఠోపనిషత్తు గురించి చెప్పే అవకాశాన్ని స్వామి చేస్తే ఇక్కడికి అయిపోయిందా అంటే ప్రస్తుతం అయితే నాకు చూస్తాను, ఇంకేమన్నా నాకు తెలీదు. మళ్ళా చేతికి వస్తే ఐ విల్ టేకప్ దిస్ సబ్జెక్ట్ అండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.